ఒకరికి ఇచ్చే గౌరవం గురించి తెలుసు, ప్రోటోకాల్ తెలుసు, ప్రివిలేజెస్ తెలుసు. అన్నీ తెలిసే నేను అందరినీ కలుపుకొని ఈ యొక్క పార్లమెంటులో అందరితో మమేకమై కలిసి ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ ఒకరిద్దరు ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వం పేరు చెప్పకూడదంట, కేంద్ర ప్రభుత్వం నిధుల గురించి చెప్పకూడదంట, కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్పకూడదంట, ఓన్లీ కాంగ్రెస్ 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 ఇస్తుందనే చెప్పాలంట. ఈ రోజు వీళ్ళు ఇచ్చే ఇందిరమ్మ ఇండ్లు అని చెప్తున్నారు కదా, ఘనంగా గొప్పగా ఇందిరమ్మ ఇండ్లు మేమిస్తున్నాం. ఆ ఇండ్లకు పైసలు ఎవరు ఇస్తున్నారు? ఆ ఇండ్లకు పైసలు ఇస్తున్నది కూడా నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఇస్తా ఉంది. ఈరోజు ఇందిరమ్మ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది, ఇందిరమ్మ పేరు పెట్టుకున్నారు, మంచిదే పెట్టుకున్నారు. ఆమె కూడా ఒక ప్రధానమంత్రిగా ఈ దేశానికి ప్రధానమంత్రిగా పనిచేసింది, పెట్టుకున్నారు, మంచిగానే ఉంది. మరి పేద ప్రజలకు అందరికీ కూడా అర్హులైన వారికి అందరికీ ఇవ్వాలి కదా. కేవలం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇస్తారా మీరు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకే ఇండ్లు ఇచ్చుకుంటా పేదవాళ్ళని అందరినీ పక్కన పెట్టుకుంటా వీళ్ళు ఆ పార్టీ వీళ్ళు ఈ పార్టీ అని పేదవాళ్లకు ప్రతి ఒక్క పేదవాళ్ళకి గూడు ఉండాలి, నీడ ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలకు ఇండ్లు కట్టిస్తుంటే ఇక్కడ నిధులు తీసుకుంటారంట. కానీ నరేంద్ర మోదీ గారు పేరు చెప్పారంట, పేరు చెప్పకూడదంట. చెరువు కట్టే దగ్గర టూరిజం డిపార్ట్మెంట్ నుంచి నిధులు వచ్చింది, అది కూడా కేంద్ర ప్రభుత్వం నిధులే. ఆ పథకానికి కూడా నాకు సమాచారం ఇవ్వకుండానే వాళ్ళే టెంకాయలు కొట్టుకొని వాళ్ళే ఫౌండేషన్ స్టోన్లు వేసుకున్నారు. ఆత్మకూరులో కూడా ఇదే విధంగా అక్కడ కూడా 3,14,00,000 ఒక్కొక్క చెరువుకు. ఈ చెరువుని అభివృద్ధి పరచడానికి కేంద్ర ప్రభుత్వ నిధులు, రాష్ట్ర ప్రభుత్వ నిధులు, మున్సిపాలిటీ నిధులు, కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము 60-40 షేర్తో ఈరోజు పెద్ద ఎత్తున ఈ ప్రాజెక్టులను చేపడుతుంటే రోడ్లు కానీ, ఈరోజు గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, గ్రామాల్లో అంగన్వాడీ భవనాలు కానీ, గ్రామాల్లో మహిళా సంఘం భవనాలు కానీ, మహిళా సంఘాల్లో గోదాములు కానీ, అదేవిధంగా ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈరోజు వచ్చేటువంటి PMGSY రోడ్లు కానీ, CIRF రోడ్లు కానీ, ఈరోజు ప్రతి ఒక్క పథకం కేంద్ర ప్రభుత్వ నిధులతోనే ఈరోజు రాష్ట్రంలో కొనసాగుతూ ఉన్నాయి. అభివృద్ధి జరగకుండా తమకు నిధులు తెచ్చేటటువంటి శక్తి ప్రభుత్వానికి నిధులు ఇవ్వలేక, ఈ ప్రభుత్వము అభివృద్ధి పనులకు నిధులు ఇవ్వలేక కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులను వాళ్ళ నిధులని చెప్పుకునేటటువంటి ఒక కుళ్ళు రాజకీయాలని రాష్ట్రంలో మరి మక్కల్ నియోజకవర్గంలోనే చూస్తున్నారు గొప్ప రాజకీయాన్ని. మరి వాళ్ళు ఎగో ఈలలు కేకలు, మంత్రి గారు వినండి, బాగా వినండి. నువ్వు తాపి పంపిన వాళ్ళు ఎట్లా వదులుతున్నారో జర బాగా చూడండి. నువ్వు తాపి పంపిన వాళ్ళు నేను భయపడే మీడియా వాళ్ళు పక్క జరుగుతా వాళ్ళు ఏం చేస్తారో చేయమని చూద్దాం. ఏం రాళ్లతో కొడతారా, కత్తులతోనో పొడుస్తారా, దేనితోనో పొడుస్తారో పొడవమని దాని కూడా తయారు. ఇటువంటి వాళ్ళని మస్తు మందిని చూసాను నా జీవితంలో. రాయలసీమ గుండాలకే నేను భయపడలేదు, రాయలసీమ వాళ్ళ కొడవళ్ళకే నేను భయపడలేదు, రాయలసీమ వాళ్ళ బరిసెలకే నేను భయపడలేదు. బరిసెలు తీసుకొని, వేట కొడవళ్ళు తీసుకొని, గొడ్డళ్ళు తీసుకొని మీనికి వస్తే కూడా ఎదురు నిలబడి ప్రజల కోసం పోరాటం చేసింది DK అరుణమ్మ. ఇట్లాంటి తాగుబోతులను పంపిస్తే ఇట్లా భయపడతా అనుకుంటే ఇది నీ కళ. ఆ కళ బంద్ చేసుకో, అభివృద్ధి పట్ల ఆలోచన చేయి, అభివృద్ధి గురించి ఆలోచన చేయి. కలిసిరా, నాతో పాటు కలిసిరా. కేంద్రం నుంచి ఏం కావాలో అక్క కేంద్రం నుంచి ఇది కావాలని అడుగు, పోయి పనిచేద్దాం. అంతేగాని ఇటువంటి రాజకీయాలు మానుకోవాలని శ్రీహరి గారికి నేను ఈరోజు ఈ యొక్క మీడియా ద్వారా వారికి కూడా విన్నపం చేస్తున్నాను.